ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ఈరోజు మన ఉదయకాలం ఈ మధ్యన జ్ఞాపకం చేయాలనుకునే అంశము, దేవుడు 2 సార్లు పలికిన అంశాలు పేర్లలో సీమోను సీమోను అనే అంశాన్ని ఉదయకాలం ఈ మధ్యన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 22:31 వచనం ప్రకారం, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను అనే అంశాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మనలో ప్రతి ఒక్కరికి పరిమాణము చెప్పున విశ్వాసము ఇచ్చుచున్నాడు. మీరు ఎంత మట్టుకు సమస్యలు పోరాటాలను భరించగలరని ఆయనకు తెలుసు. అంతే మనకి ఇవ్వడానికి యేసువారు అనుమతించారు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకొను మార్గములు ఆయనే కలుగజేయును అని ఆనాడు పేతురును శోధించుటకు సాతానికి అనుమతి కోరెను. అదేవిధంగా అయితే ప్రభు నీ నమ్మి తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని అని జవాబిచ్చుట విచిత్రంగా ఉన్నది. లూకా సువార్త 22:32 వచనాలు చదివితే, శోధనలన్నిటిలో గొప్ప శోధన మీ విశ్వాసము లయపరచు శోధయే. ఇదే సమయమున విశ్వాసము దేవుని యొద్ద నుండి వచ్చుచున్న దేవుని మహా గొప్ప శక్తిగా ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉండినను పర్వతము ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పిన ఎడల అలాగే జరుగును. అవును, విశ్వసించు వారికి సమస్తము సాధ్యము. నీవు నమ్మినెడలా దేవుని మహిమను చూచెదవు. అపోస్తులైన పౌలు ఎదుర్కొన్న శోధనలన్నిటిలో విశ్వాసమును కాపాడుకొనెను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం మంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయపతి అయిన ప్రభు అది నాకు నీకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించెను. 2 తిమోతి 4:8 ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైన వారలారా, విశ్వాసము చాలా గొప్పది. ఎవరైతే ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే పర్వతములు ఎత్తబడి సముద్రంలో పడవేయగలిగిన అవి జరుగుననే దేవుని వాక్యం తెలియజేస్తుంది. పునాది వంటి మూలోపదేశంలో విశ్వాసమున్నది. హెబ్రీ పత్రిక 6:2 చదువుతూ ఉంటే, సర్వాంగ కవచములలో విశ్వాసమును డాలు కలదు. ఎఫెసీ 6:16 ఈ మాట కనబడుతూ ఉంది. ఆత్మవరముల్లో ఒకటి విశ్వాసం. 1 కొరింథీ 12:9 ఉన్నది. ఆత్మ ఫలములో విశ్వాసము కలదు. గలతీ 5:22. కొందరు ఈ విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారని 1 తిమోతి 1:19 దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన శ్రోతలారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న మీరు నేను విజ్ఞాపన ప్రార్థన గురించి ప్రస్తావించిన పౌలు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే తన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడని వాయుట విశేషము. రోమీయులకు రాసిన పత్రిక 8:26 ఈ మాట కనబడుతూ ఉంది. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాటను తెలియజేస్తుంది. విశ్వాసం కలిగి ఉందామా? దేవుని సన్నిధిలో నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమదై బహుబలము గలదై యుండునని దేవుని వాక్యం యాకోబు 5:16 మాట్లాడుతుంది. ఆలోచన చేద్దామా? సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకునేను అని దేవుని వాక్యం మనతో చెబుతుంది.
విశ్వాసము కోల్పోకుండా సాతానుడు ఇచ్చే ప్రతి విధమైన అంధకార శక్తుల్లో ఆ బంధకాల్లో నలిగిపోకుండా ఆ బాణాలకి గురి అవ్వకుండా దేవుడి మీద ఆధారపడుతూ ఏ సమయమైందా విశ్వాసం ఉంచుతూ దేవుని యుద్ధ నుండి మహా గొప్ప శక్తిని పొంది విశ్వాసముతో దేవుని సన్నిధిలో సాతాన్ని లయపరిచే వారిగా మీరు నేను ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసమనే డాలును మనం కట్టుకుందాం. ఆత్మవరముల్లో విశ్వాసమును కాపాడుకుందాం. ఇదిగో దేవుడు మనకిచ్చిన ఈ మహా అద్భుతమైన అవకాశాన్ని బట్టి విశ్వాసముతో సాతాన్ని జయిద్దాం. విశ్వాసముతో ఈ లోక ఆశల్ని జయిద్దాం. దేవుడే మనకు దిక్కని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.